సో ఏమంటున్నా, ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 టాక్స్ అబౌట్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ఇట్స్ ప్రొవిజన్స్ కదా. సో నేషనల్ ఎమర్జెన్సీ అనేది యాక్చువల్లీ ఎప్పుడు, వార్ ఆన్ వాట్ గ్రౌండ్స్ కెన్ ఇట్ బీ ప్రొక్లెయిమ్డ్ అంటే వార్ అప్పుడు, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్, లేదా ఆర్మ్డ్ రిబెలియన్. ఇంతకుముందు ఇది ఆర్మ్డ్ రెబెలియన్ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉండే, అది 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో ఇట్ వాజ్ రిప్లేస్డ్ విత్ దిస్ వర్డ్ డన్. సో యాక్చువల్లీ ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఈ గ్రౌండ్స్ మీద, ఈ గ్రౌండ్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ప్రెసిడెంట్ ఐ మీన్ టు సే యాక్చువల్లీ ఎవరి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్. దాంట్లో ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే క్యాబినెట్ అంటే సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇస్తే వారి అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఏ గ్రౌండ్స్ మీద అంటే ఈ గ్రౌండ్స్. కానీ యాక్చువల్గా ఈ వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్ ఇంకా కాలేదు. ఓకే, జరగలేదు. వార్ జరగలే, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇంకా జరగలే, ఆర్మ్డ్ రెబెలియన్ ఇంకా జరగలే. అంటే ఏంటి? కానీ జరగలేదు, రియల్గా జరగలేదు, అంటే యాక్చువల్గా జరగలేదు. కానీ థ్రెట్ ఉంది మనకి, ఏంటి? వార్ జరుగుతుందని, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంది మన మీద, ఇండియా మీద అని, లేదా ఆర్మ్డ్ రెబెలియన్ అవ్వబోతుంది అని. అంటే నేను ఒక పదం వాడుతున్నా ఇక్కడ, ఇమ్మినెంట్ డేంజర్ అంటున్నా. నాట్ ఓన్లీ దీస్ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఈ గ్రౌండ్స్ మీదనే ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయబడదు నేషనల్ ఎమర్జెన్సీ. ఓన్లీ ఈ గ్రౌండ్స్ మీదనే కాదు, కానీ వెన్ దేర్ ఈజ్ ఇమ్మినెంట్ డేంజర్, వెన్ దేర్ ఈజ్ ఇమ్మినెంట్ డేంజర్, వెన్ దెర్ ఈజ్ ఇమ్మినెంట్ డేంజర్. ఇమ్మినెంట్ డేంజర్ అంటే ఏంటి? అంటే ఇమ్మినెంట్ డేంజర్ అంటే జరగడానికి సిద్ధంగా ఉంది. ఏంటి? వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, లోపల ఆర్మ్డ్ రెబెలియన్ కానీ జరగడానికి సిద్ధంగా ఉంది, జరగడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇమ్మినెంట్ డేంజర్ అంటే జరగడానికి సిద్ధంగా ఉంది. అంటే 99.99% ఇంకా అవుతుంది, వార్ అవ్వబోతుంది, వార్ జరగడానికి సిద్ధంగా ఉంది, ఎక్స్టర్నల్ అగ్రెషన్ జరగడానికి సిద్ధంగా ఉంది, ఆర్మ్డ్ రెబెలియన్ జరగడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. శత్రు రాకెట్ దాడి ఇండియా మీద జరగడానికి ఆసన్నమైంది. ఇంకా జరగలే అంటే యాక్చువల్లీ అవ్వలే. బట్ నేనేమంటున్నా ఇక్కడ, ఈవెన్ బిఫోర్ ది అక్కరెన్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్, ఎమర్జెన్సీ క్యాన్ బి ప్రొక్లెయిమ్డ్. సో నేనేమంటున్నా, ఎమర్జెన్సీ అనేది నేషనల్ ఎమర్జెన్సీ అనేది యాక్చువల్లీ డెఫినేషన్ ప్రకారము వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఆర్మ్డ్ రెబెలియన్ జరిగినప్పుడే కాదు, అంటే ఇవి యాక్చువల్గా అక్కరైనప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ అవ్వదు. కానీ నాట్ జస్ట్ డ్యూరింగ్ ద యాక్చువల్ అకరెన్స్, బట్ ఈవెన్ బిఫోర్, ఏమంటారు చూడండి, ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ దీస్ త్రీ, ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్, ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ దీస్ త్రీ, నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ప్రొక్లెయిమ్డ్. ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అకరెన్స్ అంటే ఇవి జరగక ముందే. అంటే ఎప్పుడు? వెన్ దేర్ ఈజ్ ఇమ్మినెంట్ డేంజర్. ఏమంటున్నా? వెన్ దేర్ ఈజ్ ఇమ్మినెంట్ డేంజర్ అంటే ఇంకా జరగడానికి సిద్ధంగా ఉంది అని ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్. ప్రెసిడెంట్ అంటే యాక్చువల్లీ ఎవరు? యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి ఇష్టము? యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇంకా కరెక్ట్గా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే క్యాబినెట్ అంటే ఎవరు? సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అవునా? సో వాళ్ళు, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈజ్ అన్ ఇమ్మినెంట్ డేంజర్, దట్ అంటే సిద్ధంగా ఉంది ఏం జరగడానికి? వార్ అవ్వటానికి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అవ్వటానికి, ఆర్మ్డ్ రెబెలియన్ అవ్వటానికి ఇంకా
99.99% అది అవుతుంది, జరగడానికి అది సిద్ధంగా ఉంది, ఇంకా ఆసన్నమైంది అన్న టైంలో కూడా ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అక్కరెన్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్, ప్రెసిడెంట్ క్యాన్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, సో వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్ అయినప్పుడు మాత్రమే కాకుండా ఈవెన్ బిఫోర్ ద యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ క్యాన్ బి ప్రొక్లెయిమ్డ్. ఎప్పుడు? ఇమ్మినెంట్ డేంజర్ అంటే ఈవెన్ బిఫోర్ ది యాక్చువల్ అకరెన్స్, ఇంకా జరగడానికి సిద్ధంగా ఉంది. ఇమ్మినెంట్ డేంజర్ అంటే ఇంకా జరగడానికి సిద్ధంగా ఉంది, ఆసన్నమైంది అన్న టైంలో కూడా, అలా అనిపిస్తే కూడా ఎమర్జెన్సీ క్యాన్ బి ప్రొక్లెయిమ్డ్. సో టెక్నికలీ ఎమర్జెన్సీ ఎనీ గ్రౌండ్స్ మీద ఇట్ క్యాన్ బి ప్రొక్లెయిమ్డ్. నేషనల్ ఎమర్జెన్సీ నేను మాట్లాడేది ఆర్టికల్ 352 డ్యూరింగ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ ఆర్ ఇమ్మినెంట్ డేంజర్ ఉంది. దేనివల్ల ఇమ్మినెంట్ డేంజర్ ఉంది? దట్ వార్ కెన్ హ్యాపెన్. ఇమ్మినెంట్ డేంజర్ ఉంది దట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కెన్ హ్యాపెన్. ఇమ్మినెంట్ డేంజర్ ఉంది అంటే జరగడానికి సిద్ధంగా ఉంది. వాట్? ఏం జరగడానికి సిద్ధంగా ఉంది? ఆర్మ్డ్ రెబెలియన్ జరగడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు కూడా. సో మొత్తం 6 గ్రౌండ్స్ మీద జరగటానికి సిద్ధంగా ఉంది, జరిగింది. తేడా ఉంది కదా రెండింటికి. జరిగింది వేరు, జరగటానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఏమంటున్నా, జరగడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ క్యాన్ బి ప్రొక్లెయిమ్డ్. ఓకే అని వాళ్ళకి అనిపించినా కూడా, ఎవరికి? క్యాబినెట్కి. వాళ్ళ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ క్యాన్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ. సో యాక్చువల్లీ ప్రెసిడెంట్ proclaims emergencies, any type of emergency president will proclaim. ఇక్కడ we are talking about article 352 related to provisions related to national emergency కదా. అయితే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ప్రెసిడెంట్ ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేస్తాడు? డెఫినేషన్లో ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ అని ఉంటుంది. అంటే ఆయన సొంత సాటిస్ఫాక్షన్, ఆయనకి ప్రొక్లెయిమ్ చేయాలనిపించినప్పుడు ప్రొక్లెయిమ్ చేస్తాడా? నో, ఇట్ ఈస్ లైక్ క్యాబినెట్ అంటే ఎవరు? సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఉంటారు కదా, దాంట్లో ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. సో వారి యొక్క అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ ఆర్టికల్ 352, దట్ ఈస్ నేషనల్ ఎమర్జెన్సీ. మరి నేను ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ అన్నప్పుడల్లా, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తాడు అన్నప్పుడల్లా యాక్చువల్లీ వెనకాల ఏం జరుగుతున్నట్టు? హీఈస్ డూయింగ్ దట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ డూయింగ్ దట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్. హీఈస్ డూయింగ్ దట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ సీనియర్ మోస్ట్ మినిస్టర్స్. అయితే ఇక్కడ సరే, ఇప్పుడు చూడండి, క్యాబినెట్ అడ్వైజ్ ఇచ్చింది ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ బై క్యాబినెట్స్ అడ్వైస్. హీ విల్ ప్రొక్లెయిమ్ ఆర్టికల్ 352. ప్రొక్లెయిమ్ చేసిండు దేన్ని? నేషనల్ ఎమర్జెన్సీని హీ ప్రొక్లెయిమ్డ్. ఇప్పుడు నాకు చెప్పండి, క్యాబినెట్ ఎవరు? ఎగ్జిక్యూటివా, లెజిస్లేచరా, జ్యుడిషియరియా? ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అడ్వైస్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ ప్రొక్లెయిమ్ చేసిండు, అంతేనా? లేదా చేసింది. క్యాబినెట్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసిండు లేదా చేశాడు లేదా చేసింది. ఓకే, నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇది ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిక్యూటివ్ మధ్యలో అయిన కథనే ఇంతవరకు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సరే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేసేసిండు నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఐదర్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ ఆర్ ఇమ్మినెంట్ డేంజర్ ఉంది అని చెప్పేసి చేసిండు. కానీ కొన్ని రోజులకి ప్రెసిడెంట్కి ఏమంటారు, ప్రెసిడెంట్కి అంటే వెనకాల యాక్చువల్ క్యాబినెట్కి ఏమనిపిస్తుంది అని అంటే, ఎమర్జెన్సీ అవసరం లేదని అనిపించింది అనుకో అది జనరల్గా అవ్వదు కానీ అనిపించింది అనుకో అని. అలా అనిపిస్తే ప్రెసిడెంట్కి నేను ప్రెసిడెంట్ అన్న మాట ఇప్పుడు నేను వాడినప్పుడల్లా వెనకాల ఏంటి? క్యాబినెట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో అనిపించిందంటే ప్రెసిడెంట్ బై ఆల్రెడీ ఒక ప్రొక్లమేషన్ అయింది కదా, ఇది ప్రొక్లమేషన్ చేసి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిండు. ఇప్పుడు బై ప్రెసిడెంట్ బై అ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్ అంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసిన కొన్ని దినాలకు అతనికి ఏమనిపించింది, అవసరం లేదని అనిపించింది అనుకో, అంటే క్యాబినెట్కి అనిపించింది అనుకో. దెన్ ప్రెసిడెంట్ బై అ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్ అంటే నెక్స్ట్, అంటే ఒక ప్రొక్లమేషన్ ఆల్రెడీ జరిగింది, నెక్స్ట్ ఎంబటే జరిగేదాన్ని సబ్సీక్వెంట్ అంటాం. బై అ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, హీ మే వేరీ, ఏమంటున్నా, హీ మే వేరీ అంటే చేంజ్, ఆర్ హీ ఆర్ షీ మే, ప్రెసిడెంట్ మే రివోక్ అంటే కంప్లీట్గా ఎమర్జెన్సీని టేక్ బ్యాక్, తీసేసేయచ్చు. ప్రొక్లెయిమ్ చేసిన ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ క్యాన్ టేక్ బ్యాక్, ప్రెసిడెంట్ క్యాన్ టేక్ బ్యాక్, ప్రెసిడెంట్ క్యాన్ టేక్ బ్యాక్. టేక్ బ్యాక్ అంటే రివోక్, ప్రెసిడెంట్ క్యాన్ రివోక్, ప్రెసిడెంట్ కెన్ చేంజ్ ఇట్ ఆర్ ప్రెసిడెంట్ క్యాన్ రివోక్ ఇట్. ఓకే, హీ కెన్ డూ ఇట్ బై అ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ మధ్యలోనే ఉంది ఇంకా కథ. ఆ టైంలో బై అ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్ ప్రెసిడెంట్ క్యాన్ వేరీ అంటే హీ కెన్ చేంజ్ ఆర్ హీ కెన్ రివోక్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసినాము, క్యాబినెట్ అడ్వైజ్ మేరకు, క్యాబినెట్ అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్ ప్రోక్లెయిమ్ చేస్తాడు ఎమర్జెన్సీని, నేషనల్ ఎమర్జెన్సీని. ఓకే, ఇప్పుడు క్యాబినెట్ ఎవరు, ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ ఎవరు, ఎగ్జిక్యూటివ్ మధ్యలోనే ఇంకా మ్యాటర్ ఉంది. ఈయన ఎగ్జిక్యూటివ్ అడ్వైస్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ ప్రొక్లమేషన్. ఇప్పుడు ఇవి ఒక ప్రొక్లమేషన్ జరిగింది, కానీ ఎవరు చేశారు, ఇది ఎగ్జిక్యూటివ్ చేసింది. అయితే వీళ్ళు చేసిన రోజు నుంచి 30 డేస్ లోపు 30 డేస్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 మంత్, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30 డేస్ లోపు ఏం చేయాలి అని అంటే ఈ ప్రొక్లమేషన్ అనేది ఏదైతే ఉందో దానికి ఎమర్జెన్సీ కంటిన్యూ చేయాలంటే, ఫస్ట్ టైం ఇది ఎమర్జెన్సీ కంటిన్యూ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు టేక్ ద లెజిస్లేటివ్ అప్రూవల్. అంటే ఎవరిది లెజిస్లేటివ్ అప్రూవల్, ఎవరిది, పార్లమెంట్ది. ఓకే, పార్లమెంట్లో మరి ఏవేవి, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండిటి యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండిటి యొక్క అప్రూవల్ తీసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి ఏం ప్రూవ్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ ప్రొక్లెయిమ్ చేసింది సరే, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్డ్ కదా సరే, కానీ ఆ ప్రొక్లమేషన్ అనేది ఇట్ హ్యాస్ టు గెట్ ద లెజిస్లేటివ్ అప్రూవల్. అంటే ఎవరిది, ఇట్ హ్యాస్ టు గెట్ ద అప్రూవల్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే ఎవరిది, ఇట్ హ్యాస్ టు గెట్ ద అప్రూవల్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఎంత, బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 30 డేస్ అప్రూవల్ రావాలి ఇద్దరిది. ఏ ఒక్క హౌస్ లేదా ఏ 2 హౌజులు దీన్ని అప్రూవ్ చేయకపోయినా 30 డేస్ అయిపోయిన వెంటనే, అంటే ఏమంటారు, ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 30 డేస్ ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, ఏంటిది, ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ క్యాబినెట్ అడ్వైజ్ మీద తీసుకున్న ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, ఇట్ విల్ ఆటోమేటికలీ గెట్ రివోక్డ్. ఇట్ విల్ ఆటోమేటికలీ గెట్ రివోక్డ్ అంటే అది వెళ్ళిపోతుంది ఆటోమేటికలీ. ఓకే, ఇట్ సీజెస్ టు ఆపరేట్ ఎప్పుడు, ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 30 డేస్. సో ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు లెజిస్లేటివ్ అయి ఉన్న పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఎన్ని రోజుల్లో తీసుకోవాలి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30 డేస్ లోపు, 30th డే ఫినిష్ అవ్వక ముందు అనుకోండి అలా.